బండి సంజయ్ సారు పుత్రరత్నము బండి భగీరథ మీద పెట్టిన పోక్సో కేసు మీద విచారణ చేసినందుకు షై సర్కారు ఓ స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీమును ఏర్పాటు చేసింది కదా. మరి పోలీసులు బండి భగీరథను పట్టుకున్నారా? బాధితురాలు చెప్పినట్టు కేంద్ర మంత్రి కొడుకు ఆడపిల్లను ఖరాబు చేసిండా అంటే అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పాండ్రి. మన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది 684/2026. ఈ రోజే నాకు ఆర్డర్స్ వచ్చింది ఈ కేసుకి రిజిస్ట్రేషన్ కి సూపర్విజన్ చేయడానికి. అందుకే నేను ఈరోజు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ వచ్చాను. ఇన్నరా బండి భగీరథ పోక్సో కేసులో షై సర్కారు పోలీసు పెబ్బగా పెట్టిన రితిరాజు మేడం ఏమంటున్నదో. అమ్మా మేడం గారు, మరి పోక్సో కేసు పెట్టి కూడా 4 దినాలు కాబట్టి విచారణ ఆడదాకా వచ్చింది ఓ పారు ఆముచ్చట కూడా చెప్పుర్రి. ఇప్పుడు మన ఏసీపీ గారు తోటి అండ్ ఎస్హెచ్ఓ గారు తోటి ఇప్పటి వరకు కేసులో ఏమేమి ఇన్వెస్టిగేషన్ జరిగింది, ఇది 8th మన దగ్గర రిజిస్టర్ అయింది. ఇప్పుడు ఇప్పటి వరకు ఏమేం జరిగింది, ఇంకా ఏం చేయాలి ప్రాపర్ గా ఇన్వెస్టిగేషన్ చేయడానికి అన్ని మేము డిస్కస్ చేశాము. మేడం గారు, మీరన్నా ఇప్పుడు బాధితులను పిలుచుకొని ఆమె బాధ మొత్తం విన్నారా? ఆముచ్చట కూడా చెప్పుర్రి. విక్టిమ్ స్టేట్మెంట్ ఆల్రెడీ ఒకసారి రికార్డ్ అయింది, అది కూడా నేను చదివాను. ఇంకా ఫర్దర్ గా మేము ఇంకా దీనిలో కొన్ని ఇన్ఫర్మేషన్ ఇంకా మనకు కావాలి, సమాచారం కావాలని పిలుచుకొని బాధితురాలను అయితే భయపెట్టే పని అయితే పెట్టుకోకుండ్రి. మరి అసలు నిందితుని ఎప్పుడు పట్టుకుంటారు? ఆ ముచ్చట కూడా చెప్పుర్రి. మనకు అతను దొరికితే అతనికి ఆఫెన్స్ ప్రూవ్ అయితే మేము ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాం. మరి కేంద్ర సహాయ మంత్రి కొడుకని మీరు దొరకబట్టే పని పెట్టుకోరా ఎట్లా? ఈ భూమండలం మీద ఏడ దాసుకున్న ఎంకులాడి మరీ తీసుకొచ్చి ఆడపిల్లలను అన్యాయం చేసిండ్రని తెలిస్తే బుద్ధొచ్చేటట్టు బేడీలు చేతులకు వేసి నడిబదారులకు గుంజుగా ఉండ్రి. కేంద్ర సహాయ మంత్రి కొడుకైనా, ఏ మంత్రి కొడుకైనా, ఏ ఎమ్మెల్యే కొడుకైనా, రాష్ట్రానికి సీఎం కొడుకైనా ఆడపిల్లలకు అన్యాయం చేసిన వాళ్ళు అందరూ కూడా చట్టం ముంగడ సమానమే అని మీరే నిరూపియ్యాలి. కానీ రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు లొంగిపోయి వాళ్ళు ఆడిచ్చినట్టు ఆడుకుంటా పేరుకు విచారణ చేస్తున్నామని చెప్పుకుంటా చేతులు దులుపుకునే పని పెట్టుకుంటే మీ పోలీసుల మీద ఉన్న ఆ ముత్యమంతా నమ్మకం కూడా ఏం లేకుండా పోతుంది. ఆడదాకా తెచ్చుకోకుండ్రి మేడం అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.